హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. చాలా సింపుల్గా ఎమ్మీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ మనం రెడీ చేసుకుందాం. సమ్మర్లో మంచి రిఫ్రెషింగ్గా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి ఏదైనా. అలాగే నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ముందుగా మనం పాలు కాసుకోవాలి. సో ఈ పాలు పొయ్యి పెట్టుకొని పాలు మరిగే లోపల కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాము. కొంచెం నేను వాటర్ మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే గోరువెచ్చని పాలు కూడా కలిపి మీరు ఇది ఉండలు లేకుండా లిక్విడ్గా కలుపుకొని రెడీ పెట్టుకోండి. ఇలాగా లమ్స్ ఏమీ లేకుండా నీట్గా కలిపి పెట్టుకోండి పక్కన. మన పాలు మనం తీసుకున్న క్వాంటిటీ 1/2 అయ్యే వరకు బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో చిక్కగా మరగబెట్టుకోండి. ఇలా పాలు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నేను షుగర్ యాడ్ చేసుకుంటాను. ఒకసారి షుగర్ని మిక్స్ చేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ మరిగించాక ఇప్పుడు మిల్క్ మేడ్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం నేను మిల్క్ మేడ్ కొంచెమే యాడ్ చేస్తున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే మిక్స్ చేస్తూ ఉండండి ఆపకుండా. అప్పుడు మీకు కస్టర్డ్ అనేది లమ్స్ లేకుండా బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఇలా వెంటనే మనకి చిక్కబడిపోతుంది. మనం పాలు బాగా మరగబెట్టుకుంటే మనకి ఈజీగా ఫామ్ అయిపోతుంది కస్టర్డ్. ఇలా రెడీ అయిపోయింది కదా. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన వరకు వెయిట్ చేద్దాం. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేనైతే యాపిల్, గ్రేప్స్, పిస్తా బాదం, అలాగే కిస్మిస్, డేట్స్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్, రేజన్స్, బనానా తీసుకున్నాను. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చినాక ఈ కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చినాక యాడ్ చేసుకొని వేడిగా ఉన్న కస్టర్డ్లో యాడ్ చేయకండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక ఫ్రిడ్జ్లోనే ఒక 1/2 అవర్ పెట్టుకోండి. తర్వాత మనం 1/2 అవర్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. యమ్మీగా ఉండే మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. పైనుండి నేను గార్నిష్కి యాపిల్ స్లైసెస్, అలాగే చెర్రీ, కొంచెం పిస్తా బాదం చాప్ చేసినవి యాడ్ చేస్తున్నాను. అంతే, మన యమ్మీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా బాగుంది కదా. ఈ సమ్మర్కి మంచి చిల్లగా ఈ రెసిపీ సర్వ్ చేసుకుంటే యమ్మీగా ఉంటుంది. చూసారా, మనం కస్టర్డ్ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాయి కదా, చిల్ అవ్వాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్.